నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. టీమిండియా వికెట్ కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ మైదానంలోనే కాకుండా ఆర్థిక పరంగానూ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 23,84,00,000 రూపాయల భారీ ఆదాయపు పన్ను చెల్లించి తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్లోనే అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు గురుద్వారాలో పెట్టే భోజనం తింటూ ప్రాక్టీస్కు వెళ్లిన పంత్ కేవలం 10 ఏళ్ల కాలంలో శ్రమతో 120 నుంచి 150 కోట్ల నెట్వర్త్ స్థాయికి చేరుకోవడం విశేషం. పంత్ ఆదాయంలో ప్రధాన వాటా ఐపీఎల్ ద్వారా వస్తోంది. ఐపీఎల్ 2025 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని ఏకంగా 27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకోగా 2 సీజన్ల పాటు ఇదే భారీ జీతంతో ఆడాడు. దీనికి తోడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో గ్రేడ్ బి ప్లేయర్గా ఏడాదికి 3 కోట్ల స్థిర ఆదాయంతో పాటు ప్రతి టెస్ట్ మ్యాచ్కు 15 లక్షలు, వన్డేకి 6 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు పొందుతున్నాడు. ఆటతో పాటు ప్రకటనల ద్వారాను పంత్ భారీగా ఆర్జిస్తున్నాడు. అడిడాస్, డ్రీమ్11, బోట్, జేఎస్డబ్ల్యూ వంటి ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఏడాదికి 8 నుంచి 15 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. షూటింగ్స్ కోసం రోజుకు 2,50,00,000 రూపాయలు, 2 రోజుల ఈవెంట్లకు 4,50,00,000 రూపాయల నుంచి 4,75,00,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తాడు. ఇక సోషల్ మీడియాలో ఉన్న కోట్లాది మంది ఫాలోవర్ల ద్వారా స్పాన్సర్డ్ పోస్టులు చేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నాడు. కోట్ల ఆదాయంతో పాటు పంత్కు విలాసవంతమైన ఆస్తులున్నాయి. ఢిల్లీ, డెహ్రాడూన్, రూర్కీలలో తనకు అత్యంత విలువైన అలీషాన్ ఇల్లు ఉన్నాయి. అతని గ్యారేజీలో 1,32,00,000 రూపాయల విలువైన ఆడి A8, 2 కోట్ల ఫోర్డ్ ముస్తాంగ్, 2 కోట్ల మెర్సిడెస్ బెంజ్ GLE వంటి లగ్జరీ కార్లున్నాయి. వీటితో పాటు వరల్డ్ పికిల్ బాల్ లీగ్లో ఓ జట్టుకు పంత్ యాజమానిగా కూడా వ్యవహరిస్తున్నాడు.